సినీ నటుడు ప్రకాష్ రాజ్ గురించి తెలిసిందే. వెండితెరపై తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ని ఆకట్టుకుంటారు. పాత్ర ఎలాంటిదైనా పరకాయ ప్రవేశం చేస్తారు. ముఖ్యంగా తండ్రి పాత్రల్లో ఆయన చూపించిన ఎమోషన్స్ ప్రతి ఒక్క ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. ఎన్నో పాత్రల్లో నటించిన ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక బయట కూడా ప్రకాష్ రాజ్ చాలా ముక్కుసూటిగా ఉంటారు. సినీ నటుడైన తరచూ రాజకీయాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. ప్రధాని మోదీ నుంచి సీఎం, ఎమ్మెల్యే వరకు వారిపై నిర్మోహమాటం లేకుండా ప్రశ్నిస్తారు. అయితే ఈ మధ్య ఆయన ఏపీ డిప్యూటీ సీఎం హీరో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ కౌంటర్ ఇస్తూ ఉంటున్నారు. ఆయన రాజకీయ జీవితంపై తరచూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ఆయన పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశారు. హరిహర వీరమల్లు సినిమా విషయంలో పవన్ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హరిహర వీరమల్లు టికెట్స్ రేట్స్ హైక్పై పవన్పై ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ప్రవర్తిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మనస్సాక్షి లేని దొంగ పవన్ కళ్యాణ్. అతడి గురించి ఏం మాట్లాడతాం? చెత్త సినిమాని తీసిన మీకు తెలియదా? ఎవరికి అమ్ముతున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ సినిమాలు వస్తున్నాయంటే ఎదురు చూసేవాళ్లం. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఒక ఫ్లాప్ సినిమాకు భారీగా టికెట్స్ రేట్స్ పెంచి దోపిడీ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి బాహుబలి లాంటి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసు. ఆ సినిమా ట్రెండ్ సెట్ చేసింది. కానీ మీరేం చేశారు? ఇది అభిమానులను నమ్మక ద్రోహం చేయటం కాదా అంటారా? ఓ సినిమా టైంలో ఆర్జీవీ ట్వీట్ చేశారు. రోడ్డుపై ఇడ్లీకి 20 రూపాయలైతే అదే 5 స్టార్ హోటల్లో 500 రూపాయలు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఆ సినిమాలో విఎఫ్ఎక్స్ విజువల్స్ ఎంత బాగుంటాయి. అలా మీ సినిమాలో విఎఫ్ఎక్స్ ఉందా? కథ ఉందా? నిజాయితీ ఉందా? 4-5 సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైంది? మీ చేతకానితనంతో కాదా అని పేర్కొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం చేశావు నువ్వు? అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాడతావా? నీకోసం చొక్కా చించుకొని అభిమానిస్తున్న వాళ్ళని నీ సైన్యం అంటూ జనాలపైకి రెచ్చగొడుతున్నారు. ఓ స్టేజ్పై మహేష్ బాబు, ఎన్టీఆర్లు ఇండస్ట్రీలో ఏం జరిగినా మేం మంచి స్నేహితులమే, మా కోసం మీరు కొట్టుకోవద్దు అన్నారు. కానీ నువ్వేం చేశావు? కొట్టుకోమని చెబుతావా అని అసహనం చూపించారు. నువ్వు సినిమాలో ఓ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం జనాలకు అందుబాటులోకి రాలేదంటూ అర్థం చేసుకుంటాం. కానీ అది నీ అహంకారం, నీ సోమరితనం. నీ అహంకారం వల్లే ఈ సినిమా 5 సంవత్సరాలైంది. ఒక డైరెక్టర్ అన్నారు. ఆ డైరెక్టర్ స్థానంలో మరో దర్శకుడిని తీసుకొచ్చారు. కానీ అతడు అనుకున్నది అనుకున్నట్టుగా సినిమాని తీసే పరిస్థితి ఇచ్చారా? ఎవరిని మోసం చేస్తున్నారు? ఇదొక ప్రొఫెషన్. నీ పని ఎంటర్టైన్ చేయటం. అలాంటి సినిమాలో నీ రాజకీయాన్ని రుద్దటం అంటే ఎంత మోసం? ఎవరిని? నిన్ను నమ్మిన ఫ్యాన్స్ని మోసం చేయటం కాదా? మనస్సాక్షి లేదా? ఓ కథలో ఔరంగజేబ్ తీసుకొచ్చి ఇంకొకడిని తీసుకొచ్చి అందులో మరొకటి రుద్దటం ఏంటి? మీరు మారరా? కొంచెమైనా సిగ్గనిపించటం లేదా? దీని పరిణామం ఇంకో సినిమాపై ఎలా ఉంటుంది? ఇది సినిమా, ఇందులో రాజకీయం ఎందుకు వస్తుంది? సినిమా వేరు, రాజకీయం వేరు. దీనిపై ప్రశ్నించే గొంతులు లేవాలి. కానీ చివరికి దీనివల్ల ఎవరికి నష్టం? నీకే. నిన్ను నమ్మిన నీ అభిమానులను మోసం చేయటమే కదా అంటూ ప్రకాష్ రాజ్ పవన్పై విరుచుకుపడ్డారు.